వెలయాలు సుతుడు నల్లుడు ఇలపతియు యాచకుండు నేవురు ధరలో కలిమియు లేమియు నెరుగరు కులపావన మూర్తివన్న గువ్వల చెన్న. దీని అర్థం ఏంటంటే వెలయాలు అంటే వేశ్య, సుతుడు అంటే పుత్రుడు అల్లుడు, ఇలపతియు అంటే రాజు, యాచకుండు నేవురు ధరలో ఈ ఐదుగురు కూడా కలిమియు లేమియు నెరుగరు, మనకి ఉన్నదా లేదా అనేది తెలియకుండా పీడిస్తూ ఉంటారు. కొడుకు అల్లుడు అందరూ అలాగే ఉంటారా అంటే ఇక్కడ దుర్బుద్ధి కలిగిన వారు లేదా స్వార్థం సోమరితనం ఇలాంటి అవలక్షణాలు ఎక్కువగా ఉన్నవారు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆ రోజు కవికి ఇన్ఫర్మేషన్ లేదు కానీ 6వ వ్యక్తిని కూడా ఈ సమూహంలో చేర్చవచ్చు. ఎవరు వారు మీకు తెలుసా? పాస్టర్ గారు. అంటే అప్పట్లో పాస్టర్లు లేరేమో. అదే పాస్టర్ కూడా వాడు చర్చికి వచ్చే విశ్వాసుల దగ్గర ఉన్నదా లేదా అనే విషయం తెలియకుండా పీడిస్తూ ఉంటాడంటే ఓన్లీ పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా పాస్టర్ అమ్మలుగా చలామణి అయ్యే స్త్రీలు కూడా పీడిస్తున్నారు. ఇది నేను ఊరికే ఒక మాటగా కాకుండా ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను, వినండి. మనం ఎంత ఇవ్వాలి ఇప్పుడు? 23% ఇవ్వాలన్నమాట. అక్కడ దేవుడు రాసుకుంటాడంట, ఈరోజు నాకు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఏంజిల్ నాకు ఈ రోజు 1000 రూపాయలు ఇచ్చింది అని రాసుకుంటారంట. ఈ బుర్ర తప్పు గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగాక. మనకి యమలోకంలో చిత్రగుప్తుడు పాప పుణ్యాల లెక్కలు రాసుకుంటూ ఉంటాడు అని నమ్ముతాం కదా, అది చాలా ఉత్తమమైంది. ఎవరి అకౌంట్లో ఉన్నటువంటి ఆ పాప పుణ్యాలని లెక్కలు రాసుకుంటూ అక్కడికి వచ్చిన తర్వాత లెక్కలు తెలుస్తారు. వీళ్ళ దేవుడు సిట్టి వ్యాపారం చేస్తారన్నమాట, వడ్డీ వ్యాపారం. 1000 రూపాయలు లాభం, నువ్వు ఎంత ఇచ్చారా మొత్తం కూడా ఇక్కడ కొడవండి ఎక్కడ అని చెప్పి లెక్కలు రాసుకుంటూ ఉంటాడు. వీడు ఇవ్వలేదు, వీడి సంగతి చూద్దాం అనుకుంటాడు అనమాట. మరి మనం దేవుని దగ్గర దొంగిలుచు మమ్మల్ని ఆశీర్వదించు, మాకెందుకు రాదు, మా చుట్టాలు ఇలా ఉన్నారు, మా పట్టాలు అలా ఉన్నారు, మా పక్కనోళ్ళు ఇలా ఉన్నారు, 3 ఫ్లోర్లు వాడు కట్టేశాడు, 2 ఫ్లోర్లు వీడు కట్టేశాడు, దేవునికి ఇవ్వకుండా మీకు పంట ఎలా వస్తుంది? అంటే ఆశ భయం 2 వాళ్ళ మీద ప్రయోగించి పీడించటం పిండటం. అంటే ముందు చెప్పిన 5గురు సరిపోరు అసలు. రాజు అంటే పన్నుల ద్వారా పీడిస్తూ ఉంటాడు అనేది ఒక అభిప్రాయం ఉంది కదా పూర్వకాలంలో. కాబట్టి ఈ 5గురు దుర్బుద్ధి కలిగినటువంటి ఈ 5గురు కూడా ఇప్పుడున్నటువంటి పాస్టర్లకి సరిపోరు. ఇప్పుడున్న కాలంలో కనుక ఆ కవి ఉంటే పాస్టర్ల మీద ఒక శతకం రాసి ఉండేవాడు అయి ఉండొచ్చు. అయితే మరి అసలు ఈరోజు కార్యక్రమం ఏమిటి? వేధావది టెస్టిమనీ ట్రోల్స్ కదా. మరి కొంతకాలం విరామం తర్వాత దొంగ సాక్ష్యాల బెండు తీసేటటువంటి నిరంతరం నాన్ స్టాప్గా ఎంటర్టైన్ చేసేటటువంటి టెస్టిమనీ ట్రోల్స్కి సుస్వాగతం. ఈరోజు ట్రోల్స్లో ఆర్టిస్ట్ ఎవరు? కేరళ బ్రాహ్మణుడు. ఈ ఫ్లేవరు చాలాసార్లు చేసామే. ఇప్పుడు వాళ్ళు పెట్టుకునేది ఏంటి? బ్రాహ్మణ కుటుంబం నుంచి మతం మారారు, బ్రాండింగ్. కేరళ బ్రాహ్మణులు ఎందుకు? ఆంధ్ర తెలంగాణలో బ్రాహ్మణులు పనికిరారా? నా చిన్నప్పుడు స్కూల్స్ ప్రమోషన్లో కేరళ టీచర్సే ఇంగ్లీషు బోధన అని చెప్పి ప్రచారం చేసేవాళ్ళు. అయితే పక్కింటి పుల్లకూర రుచి ఎక్కువ కదా, అలా అనమాట. అయి ఉండొచ్చు. ఈ బ్రాహ్మిన్స్కి కానీ టీచర్స్కి కానీ కేరళ అనేది ఒక బ్రాండింగా? అసలు నా డౌట్ ఏంటంటే కేరళలో ఎక్కువ మంది మతం మారారు కదా, వాళ్ళల్లో బ్రాహ్మిన్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళ పేరు చెప్పుకొని అలా అక్కడ నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు ఏమైనా. ఇంకొక రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కేరళ వెళ్ళి ఎంక్వైరీ చేయడం అంత ఈజీ కాదు కదా. కేరళ పేరు చెప్పి ఏదైనా చెప్పుకోవచ్చు ఇక. అవును, నటరాజన్ లాజరస్. ఓ, చాలా కవితాత్మకంగా ఉంది పేరే. నా పేరు పుదుక్కోడు నటరాజన్ సుబ్రహ్మణ్య శర్మ. ఈయన పేరు చెప్పడానికి పేపర్ చూసుకుంటున్నాడు. అలవాటై ఉంటుంది వాళ్ళకి చెప్పి. నా పేరు పుదుక్కోడు నటరాజన్. చూసుకున్నాడు, పేపర్ చూసుకున్నాడు. నిజమే, ఆ స్క్రిప్ట్లో పేరు కూడా చూసుకుని చెప్తున్నాడు. నేను తెలుగులో మాట్లాడుతున్నాను కానీ నేను తెలుగువాడిని కాదు, నాది అసలు ఆంధ్రప్రదేశ్ కాదు. ఎక్కడో కేరళ రాష్ట్రానికి చెందిన పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడ్ అనేటువంటి గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను. మా నాన్నగారి పేరు నటరాజన్ గారు, మా ఊరు పేరు పుదుక్కోడ్. మాకు ఊరు పేరు తండ్రి పేరే ఇంటి పేరుగా వస్తుంది, అందుకే నా పేరు పుదుక్కోడు నటరాజన్ సుబ్రహ్మణ్య శర్మ. నాకు కూడా అంతే, ఊరి పేరు సుగ్గున లంక, ఇంటి పేరు సుగ్గున. ఈరోజు నేను లాజరస్గా పిలువబడుతున్నానంటే అది నేను పరిశుద్ధ బాప్తిజం పొందిన తర్వాత. పరిశుద్ధ బాప్తిజం అంటే అపరిశుద్ధమైన బాప్తిజం కూడా ఒకటి ఉందా? ఉండిందని ఆయన అభిప్రాయం అని నా అభిప్రాయం. ఉండిందని ఆయన అభిప్రాయం అని నా అభిప్రాయం. ఈరోజు శుక్రవారం వచ్చిందంటే చాలు మా అమ్మ మీద పూనకం ఉంటుంది.
మా ఇంటి నిండా చాలామంది ఉంటారు. వాళ్ళకి మంత్రాలు వేస్తుంది, విభూతులు ఇస్తుంది, తాయెత్తులు కడుతుంది, వేర్లు ఇస్తుంది. అలాంటి ఒక భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. మేము 5గురం సంతానం. నా పెద్దన్నయ్య, నా అక్క, నా చిన్నన్నయ్య, నేను కవల పిల్లలు. వాడికి రాము, నాకు లక్ష్మణ్ అని ముద్దుగా కూడా పెట్టారు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. ఒక ఆయన అంటాడు, మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి మళ్ళీ యేసుప్రభు కూడా పెట్టాయి బాబు అన్నాడు. మంచిగానే అడిగాడు. కరెక్టే కదా సార్. అప్పుడు ఆయనతో ఒకటే చెప్పాను, మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను కనుకే మంచి రక్షకుడు నాకు దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను మళ్ళీ చెబుతున్నాను ప్రియులారా, ఆయన నీతిమంతులుగా మార్చడానికి వచ్చారు తప్ప ఎవరి మతాలు మార్చడానికి రాలా. ఈ పాచి పట్టిన స్టాక్ డైలాగ్ వింటే అసహ్యంగా ఉంటుంది నాకు కదా, కానీ వినాలి, తప్పదు మనం ఇవే. అంటే ఇప్పుడు మంచి భక్తి కలిగిన కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మతం అంటే ఆయన ఎంచుకున్నాడు అంటున్నాడు కదా, ముందు చేసింది కూడా మంచి అనే అర్థం కదా. అసలు అందులో నుంచి ఎందుకు బయటికి రావాలి అప్పుడు మంచిలో నుంచి? పాయింటే ఒకటి. అసలు ఫ్లేవర్ మామూలుగా ఈ టెస్ట్ మనీస్ ఫ్లేవర్ అంతా ఏంటి, ఆడు పరమ నికృష్టుడయ్యి పరమ తాగుబోతు, పరమ లుచ్చ, పరమ పోరంబోకైతే వాళ్ళందరినీ వెతుక్కుంటూ వెళ్తాడు కదా యేసు. అసలు ఇది కదా. అవును, కానీ ఈయన అలా కాదు. మంచి భక్తి కలిగిన వారి దగ్గరికి ఆయన ఎందుకు వెళ్తాడు అసలు? అవును, ఆయన కావాల్సిందంతా పోరంబోకుల గ్యాంగ్ కదా. ఉమ్. ఇదే రివర్సల్ చెప్తున్నాడు. అంటే వీడు పోరంబోకు వెర్షన్లో తీసుకోవట్లేదు వీడు. అసలు అది ఉండదు. ఆహా, కొంచెం మార్చారు. మా నాన్నగారు అయ్యప్ప గురుస్వామి అండి కాకినాడలో. కాకినాడ ఎందుకు వచ్చాడు మళ్ళీ? అదే నాకు అర్థం కాల. ఫేమస్ అంట మళ్ళీ కాకినాడలో వీళ్ళు. వీళ్ళమ్మ కేరళలో ఉంటుంది, వీళ్ళ నాన్న కాకినాడలో ఉంటాడు. వీడెప్పుడు పుట్టాడు? అది ఎలా, హౌ? అంటే పుట్టాక ఇక్కడికి షిఫ్ట్ అయ్యారేమో. అది చెప్పాలి కదా. ఇప్పుడు ఇంటర్వ్యూల్ బ్యాంక్ తెలియకుండా క్లైమాక్స్కి వెళ్ళిపోతే. కేరళ నుంచి కాకినాడ షిఫ్ట్ అయ్యామన్న వర్షన్ ఎక్కడా చెప్పలేదు. అంటే ఆనవాయితీ ప్రకారం కేరళ బ్రాహ్మణ్ మొదలుపెట్టాడు. మహా అయితే ఆ కాకినాడ చుట్టుపక్కల ఏదో గ్రామం అయి ఉంటుంది. 53 సంవత్సరాలుగా శబరిమల తీసుకెళ్ళిన అయ్యప్ప గురుస్వామి. 53 సంవత్సరాలుగా శబరిమల తీసుకెళ్ళాడు. అసలు ఆయన వయసు ఎంత? వారి కుమారులుగా మాకు కూడా అదే గౌరవం ఉండేది. మేము ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేశాను. ఈ విజయవాడ ప్రాంతానికి వచ్చి అరటి దొప్పలతో మండపాలు కట్టి ఇక్కడి నుంచి గుంటూరు నుంచి చీరాల నుంచి బాపట్ల ఇలా వెళ్ళేవాళ్ళం అండి మేము. అసలు కేరళ నుంచి ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? లింక్ ఏమీ చెప్పట్లేదు, ఎందుకని ఏమో అది తెలీదు. ఇప్పటికి మీరు ఏ దేవాలయానికైనా వెళితే అక్కడ పంతులు గారు పూజారో చేతిలో తీర్థం పోస్తారు. తీర్థం పోసేటప్పుడు 3 మాటలు చెబుతారు. అకాల మృత్యుహరణం, సడన్గా చావు రాకుండా. సర్వరోగ నివారణం, ప్రతి రోగము నివారింపబడాలి. సమస్త పాప క్షయకరం, ప్రతి పాపము క్షయమైపోవాలి. క్షయము అంటే నాశనం. పాపాన్ని నాశనం చేసే పాప నాశకుడు ఎవరు? నేను చెప్పినంత మెల్లగా బ్రహ్మలు చెప్పరు. రకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణ, సమస్త పాదోదకం పావనం శుభం అనేసరికి అకాలముడు ముందే పుచ్చుకుంటాడు. నవ్వడానికి కాదు, ఆలోచిస్తారని చెప్తున్నాను. అంటే పాపం ఒక తీర్థం వల్ల పోతుందా? నేను చెప్పే మాట కాదండి. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న యేసుక్రీస్తు వారి కంటే 5000 సంవత్సరాలకి పూర్వమే ఈ భారతదేశంలో 4 వేదాలు గ్రంథస్థం చేయబడ్డాయి. యేసు కంటే 5000 సంవత్సరాలకి పూర్వం అంటే 7000 మొత్తం. 7000 సంవత్సరాల క్రితం అసలు మనిషే లేడు బైబిల్లో. బైబిల్ ప్రకారం వీడు ఆదిలోనే బైబిల్ కొట్టేసాడు వీడు తెలియకుండా. అంటే వేదాలు అప్పటి నుంచి 5000 సంవత్సరాల నుంచి ఉన్నాయి అన్న దాన్ని పట్టుకున్నాడు తప్ప బైబిల్లో ఏముంది అన్నదాన్ని వదిలేశాడు. అప్పుడు మహా అయితే ఆదాంగాడు పుట్టాడో లేదో డౌటే. పుట్టిన ఆకులు కట్టుకుని తిరుగుతున్నాడు, వాడికి బట్టలు కట్టుకోవడం కూడా తెలియదు. అంటే ఆదాంగోడికి బట్టలు కట్టుకోవడం కూడా తెలియని రోజుల్లో మనోళ్ళు వేదాలు రాసేసారు ఇక్కడ. మనకి ఎంత పెద్ద నాగరికత. అంతే కదా మరి. అసలు అప్పటికి జనమే లేరు అన్న ఫీలింగ్ కదా వాళ్ళది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. కానీ ఇందులో ఒకటి మెచ్చుకోవచ్చు. ఇదేంటంటే ఆర్య ద్రవిడ అనే దిక్కుమాలిన ఈ పైత్యం చెప్పకుండా వేదాలు అనేవి భారతదేశంలోనే పుట్టాయి అనేది ఒప్పుకున్నాడు వీడు. అలాగే రెండో పాయింట్ అంతకుముందు మనం 2 పాయింట్లు వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి వేసేసాడు క్రిస్టియానిటీకి. వేదాలలో ఒక సారాంశం ఏంటో తెలుసా? వేదాల యొక్క సారాంశం అంత ఈజీగా చెప్పేస్తాడా? ప్రతి పాపము పరిహరింపబడాలంటే రుధిర ప్రోక్షణం అవశ్యం. మొదలుపెట్టాడు. 3 నెలలు సాగు చేసి మూలన ముసలాన్ని పోసాడంట. స్టార్టింగ్ ఏమో అంత బిల్డప్ ఇచ్చి అసలు తీర్థం ఇచ్చేటప్పుడు అందులో ఉన్నటువంటి అర్థాలు మంత్రాలు అవి అని చెప్పేసి
తీరా ఒక కల్పిత మంత్రం పట్టుకొచ్చి అది సారాంశం అని చెప్తున్నాడు ఏంటి అంటే అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అసలు అంటే తెలియక చెప్తారా వీళ్ళు, లేదు తెలిసి కూడా దాన్ని దాచేసి ఇలా చెప్తారా ఏంటి అసలు వాళ్ళ అంటే వీళ్ళ స్టాండర్డ్స్ అంతే, అంతకుమించి ఉండవు వీళ్ళకి. నాలెడ్జ్ ఉండదు. అంటే ఆ బిలో స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళ యేసు మతంలోకి పోతారు కదా, మ్మ్. అంతకు మించి ఉంటే అది అసలు ఆ యేసు మతంలోకి ఎందుకు పోతారు? అవును. ఖచ్చితంగా రక్తం చిందింపబడాలి, తద్రుదిరం ఆ రక్తము. ఈ అసలు మొత్తం మార్చేసినాడు. ఇప్పుడు అంతకుముందు పబ్లిసిటీలోకి తీసుకొచ్చిన కల్పిత శ్లోకమో మంత్రం అసలు దానికి ఏం అనకూడదులే కానీ ఆ కల్పిత వాక్యంలో తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలి తద్రుద్రం అంటున్నాడు. అంటే సంస్కృతాన్ని కలిపాడు, సంస్కృతం ఫ్లేవర్ యాడ్ చేస్తాడు. తద్రుద్రం శక మొక్కల నుండి గారాలా శవం నుండి గారాలరా?